హలో హాయ్ అండి. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. ఆలోచన లేకుండా మాట్లాడటం, అర్థం లేకుండా ఆవేశపడటం ఈ రోజుకి బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిని చేస్తాయి. మనం గర్వంతో ఏమీ సాధించలేము, అందరిలో ఒంటరిగా మిగిలిపోవడం తప్ప. మీరు ఏం చేసినా కూడా నిజాయితీగా చేస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. మనం కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు తిన్నప్పుడు అది మనకు ఎంతో మధురంగా అనిపిస్తుంది. అలాగే మనకు కష్టంతో దక్కిన ఫలితం ఏదైనా సరే మనకు అంతులేని ఆనందాన్నిస్తుంది. ఆశపడి బాధపడడం కన్నా ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే ఉత్తమం. మనిషి కంటే కూడా విలువైనది మనసు. ఆవేశం కంటే కూడా విలువైనది ఆలోచన. కోపం కంటే కూడా విలువైనది జాలి. అలాగే స్వార్థం కంటే కూడా విలువైనది త్యాగం. మనం మార్పును వ్యతిరేకిస్తే జీవితాన్ని వ్యతిరేకించినట్లే. అందుకోసమే మనం మార్పును స్వీకరించాలి, జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికై. నీ మనసు చెప్పింది వింటే బాగుపడతావు, నీ పక్కవారు చెప్పింది వింటూ కూర్చుంటే బాధపడతావు. పాపం చేయడానికి ఒక్క క్షణం చాలు, కానీ పవిత్రతను కాపాడుకోవడానికి జీవితకాలం పడుతుంది. మీలో లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మీలో ఉన్న అసలు గొప్పతనం మరుగున పడుతుంది. గుర్తుంచుకోండి. అతి నిద్ర, సోమరితనం, అలసత్వం, భయం, అలాగే కోపం, ఈ 5 చెడు గుణాలను బాగుపడాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వదులుకొని తీరాలి. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. గుర్తుంచుకోండి. ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు, అలాగే సంతోషానికి మించిన సంపద లేదు. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు తప్పకుండా గొప్ప గొప్ప విజయాలను సాధిస్తాడు. ఈ సమాజం మారడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యం. గుర్తుపెట్టుకో. మీ మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే ఉంటుంది. చెడును చేస్తూ ఉన్నవారి కంటే చెడుని చూస్తూ మౌనంగా ఉండేవాళ్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. మీకు అపజయం ఎదురైనప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం ఎంతో ముఖ్యం. అప్పుడే మీకు లోపం ఎక్కడ ఉందో అర్థమవుతుంది. అరవని శునకం, అలాగే మౌనంగా ఉన్న శత్రువు పట్ల అజాగ్రత్తగా ఎప్పుడూ ఉండకండి. జాలి గుణం కల వారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం గల వారికి సుఖాలు ఎక్కువ కాదంటారా? కొంతమంది ధనంలో కోటీశ్వరులే గాని గుణంలో మాత్రం ఎప్పటికీ పేదవారే. మనిషికి ఉన్న అతి భయంకరమైన రోగం మరో మనిషిని నమ్మకపోవటం. మరి ఆ మరో మనిషికి ఉండే రోగం నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవటం. నేటి సమాజం ఇలానే ఉంది. ఒక మనిషి ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనకు ఇష్టమైన దానికోసం ఎంత కష్టమైనా సరే పోరాడి సాధించాలి. ఇక సాధించిన దాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. మీరు వాడుకున్న పరుపు కూడా మిమ్మల్ని చీదరించుకోకముందే మీలో బద్ధకాన్ని వదిలేయండి. సరిగ్గా పట్టించుకోకపోతే వస్తువులే మన దగ్గర సరిగ్గా ఉండవు. అలాంటిది మనుషులు ఎలా ఉంటారు మీరే ఆలోచించండి. లక్షలు కట్నంగా ఇచ్చి శిక్షలు అనుభవించే ఏకైక జీవిత ఖైదీ స్త్రీ మాత్రమే కాదంటారా? మనకు సూర్యుడి వెలుగు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ మనకుండే ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. ఎదుటివారికి ఇబ్బంది కలిగించే గెలుపు కూడా ఓటమితో సమానం. అలాగే ప్రేరణ కలిగించే ఓటమి రాజుమకుటంతో సమానం. సమయం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. మిమ్మల్ని ఏడిపించిన వారికి కూడా ఏడవలసిన సమయం ఖచ్చితంగా వస్తుంది. కాస్త ఓపిక పట్టండి. అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఆవేశంతో ఏది పడితే అది చేయకండి. జాగ్రత్తగా ఉండండి. మీ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండండి. నీ యొక్క ఆడంబరం కోసం నువ్వు చేసే అప్పు, అలాగే నీ యొక్క ఆనందం కోసం నువ్వు చేసే తప్పు నీ జీవితంలో కోలుకోలేని ముప్పును తెచ్చిపెడతాయి. మూర్ఖుడు సుఖం ఎక్కడ ఉందా అని ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ తెలివిగలవాడు తమ దగ్గర ఉన్న దానితోనే సుఖంగా జీవిస్తారు. కష్టపడి పనిచేసేవాడికే విశ్రాంతిలోని ఆనందం తెలుస్తుంది. మౌనానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. మంచి ఆలోచనలు, అలాగే మంచి నిర్ణయాలు మౌనం నుండే పుడతాయి. సమయం యొక్క విలువ అది ఉన్నప్పుడు మనకు తెలియదు. దాని విలువ తెలుసుకునేసరికి
మనకు సమయం ఉండదు. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మీ మాట మాత్రం ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. ఎదుటివారికి మీకు తేడా ఉండాలి కదా. నీకు కష్టం వస్తే ముందుగా రావాల్సింది కన్నీళ్లు కావు, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే ధైర్యం రావాలి. కన్నీళ్లను కార్చే కనుల కంటే వాటిని దాచే పెదవులకే ఎక్కువ బాధ ఉంటుంది. మీరు ప్రేమ విలువ తెలియని వారి కోసం కన్నీరును కార్చటం, అలాగే బంధం విలువ తెలియని వారి కోసం ఎదురు చూడటం మీ అమాయకత్వమే అవుతుంది. ఎగతాళి చేయటం, అలాగే వ్యంగ్యంగా మాట్లాడటం అనేవి వాదన చేసేవారిలో సత్తా లేదనడానికి రుజువులు. అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోకు, అసమర్థులుగా మిగిలిపోతావు. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. మీకు కేవలం డబ్బుంటేనే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. సమస్య మీదైనప్పుడు పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంటుంది. ఇతరుల దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. మన మనసుని నాలుక గాయపరిచినంత లోతుగా మరే ఆయుధం గాయపరచలేదు. నువ్వు చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండాలి అంటే ఆ పనిని ఎప్పటికీ చెయ్యలేవు. మనం మార్చలేని గతం గురించి ఆలోచించకుండా మార్చుకోగలిగే భవిష్యత్తు గురించి ఆలోచించడమే ఉత్తమమైన లక్షణం. మంచి మనసున్న ఏ వ్యక్తిని కూడా హద్దు దాటి కష్టపెట్టకండి. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.